న్యాయప్రసాద్ రెడ్డి గారికి అడిగినాను. ఎందుకంటే మన కర్నూలు పోలంటే మా ఆలూరు నుంచి దాదాపు 120 కిలోమీటర్ల దూరం అవుతుంది. అదే ఆదోని జిల్లా అయితే మనకి చాలా అందుబాటులో. ఎందుకంటే 5 కాన్స్టిట్యూన్సీలు, ఎమ్మునూరు అయితేనేమి, మంత్రాలు అయితేనేమి, పత్తికొండ అయితేనేమి, ఆలూరు అయితేనేమి, ఆదోని అయితేనేమి, అన్నిటికీ బాగా 5 కాన్స్టిట్యూన్సీలు చాలా సెంటర్ ఉంది. అలాంటిది ఏదన్నా కానీ మన డెవలప్మెంట్ కావాలన్నా, ఆఫీసర్లు రావాలన్నా, ఏదన్నా ఇప్పుడు కర్నూలు పోలంటే మా హులగొండ మండలం ఉంది. హులగొండ మండలం 150 కిలోమీటర్లు అవుతుంది. ఆరు నుంచి ఏమన్నా కలెక్టర్ గారికి ఏమన్నా విన్నవించుకోవాలంటే 150 కిలోమీటర్లు ఎవరు పోరే కాదు. అలాంటిది ఇదే ఆదోని అయితే పక్కన ఉన్నారు కాబట్టి ఏదన్నా కానీ పనులు బాగా అయిన విధంగా మేము ఎప్పుడు ఆదోని జిల్లా కావాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మనకి ఏదన్నా డెవలప్మెంట్ కావాలన్నా ఇప్పుడు ఆదోనిలో వస్తే జిల్లా అయితే ఖచ్చితంగా మనకి డెవలప్మెంట్ అయితే చుట్టుపక్కల ఉండిన మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ అయితేనేమి, ఎమ్మూరు అయితేనేమి, మంత్రాలు అయితే పత్తికొండ చుట్టూ, ఎందుకంటే చుట్టూ అనుకూలంగా ఉంది బాగా సెంటర్ ఆదోని. అలాంటిది ఏదైనా రావాలని అందరికీ మా అంటే 20 నిమిషాలు 30 నిమిషాలే, అర్ధ గంటలో జిల్లా చేరుకుంటారు. అలాంటిది దీన్ని ఎందుకు గుర్తించుకుంటున్నారో మనకి పత్రం మీద కానీ అర్థం కావట్లేదు. అదేవిధంగా అధికారులు కానీ ఇప్పుడు ఆఫీసర్లు అధికారులు పైకి చెప్పాలా, వాళ్ళకి సీఎంలు అయ్యడానికి ఎవరు తెలియదు. ఇట్లా ఉంది, అనుకూలం ఉంటే ఇదైతే అనుకూలం ఉందని చెప్పాలే విధంగా అధికారులకు అని చెప్తున్నాము. అదేవిధంగా మొన్ననే కొత్త జిల్లాలో ఏమైనా ప్రతిపాదన ఉంటే ఇవ్వండి అంటే కొన్ని జిల్లాలు వచ్చినారు, అసలు మన ఆదోని పేరే లేదు. చాలా దుర్భాగ్యం. ఎందుకో మన ఆదోని పేరే లేదు. ఎందుకంటే ఆదోని అంటే ఇప్పటికే మేము చిన్నప్పటి నుంచి ఆదోని అంటే సెకండ్ బాంబే అంటారు. ఎంత అభివృద్ధి అయింది బాంబే అంటే సెకండ్ గవర్నమెంట్ అంటే బిజినెస్, అంత బిజినెస్ ఆదోని జరుగుతుంది. కాబట్టి ఏదైనా కానీ పక్కన మన డెవలప్మెంట్ అవుతుంది. ఆదోని కాన్స్టిట్యూన్సీ మన జిల్లా అయితే, ఆదోని జిల్లా అయితే మనకి చుట్టుపక్కల గ్రామాలు కానీ డెవలప్మెంట్ అవుతాయి. అన్న ఆఫీసర్లు ఉంటాయి, కొన్ని హాస్పిటల్ కానీ వస్తాయి. అదేవిధంగా కొన్ని ఆఫీసర్లు కానీ కొద్దిగా ఇక్కడే ఉంటారు కాబట్టి పక్కనే గుంటకల్లో పక్కన మనకి మన గుంటకల్